యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఆలేటి ఆటం పొరలు ఆర్టీవీ వార్తా విశేషాలు. ఈరోజు నవ తెలంగాణ పత్రికలోని ప్రధానమైన వ్యాసాన్ని మనం అధ్యయనం చేద్దాం, విశ్లేషిద్దాం, ఎనాలిసిస్ చేద్దాం. మరో చారిత్రక పోరాటము ఆవశ్యం, మరో చారిత్రాత్మకమైన పోరాటం అవసరం ఉంటుంది. ఏమిటి ఆ పోరాటం? నిన్న కాక మొన్న 9వ తారీఖున కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నరేంద్ర మోడీ 29 చట్టాలని రద్దు చేసి, బ్రిటిష్ కాలం అప్పుడు బ్రిటిషోడుకున్న తెల్లోడుకున్న దయా దక్షిణం కూడా లేదు. ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం, శ్రామిక వర్గం వందల సంవత్సరాలు పెట్టుబడిదారి కఠినమైన చట్టాన్ని బొందలబెట్టి సాధించుకున్న హక్కుల్ని, 8 గంటల హక్కుల్ని ప్రపంచ కార్మిక సంఘం, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏమంటుందంటే ఇప్పుడు 8 గంటలు కాదు 6 గంటలు చాలంటుంది. కమ్యూనిస్టు దేశాలైన, సోషలిస్టు దేశాలైన, చైనా కానీ, వియత్నాం కానీ, క్యూబా కానీ, ఉత్తర కొరియా కానీ, లావస్లు కానీ కేవలం 6 గంటలు మాత్రం అక్కడ శ్రామిక వర్గం కష్టజీవులు పని చేసిన తర్వాత హాయిగా ఆనందంతో భార్య పిల్లలతోటి విందులతో చక్కగా జీవనం గడుపుతున్నారు. ఇక్కడ ఆదాని కోసం, అంబానీ కోసం, అమెరికన్ సామ్రాజ్యవాదుల కోసం నరేంద్ర మోడీ 10 గంటలు చేయాలా, 12 గంటలు చేయాలని అత్యంత క్రూరంగా ఆధునిక బానిసగిరి బాంచందొరాని కాళ్ళు మొక్కుతా అన్న ఈ తెలంగాణ నైజాంకు వ్యతిరేకంగా తిరగబడ్డ ఇక్కడ జనాల్ని, యావత్ భారతదేశ శ్రామిక వర్గాన్ని ఆధునిక బానిసలుగా చేసే చట్టం రూపొందించి ఆచరణలు అమలు చేస్తూ ఉన్నాడు. అడిగే దిక్కు లేకుండా, సంఘాలు పెట్టకుండా, సంఘటితం కాకుండా, పోరాటం కాకుండా, శూలాలతోటి, కాషాయ ఉన్మాద శూలాలతోటి, మనో ఉన్మాద శూలాలతోటి దాడి చేస్తుండే దాన్ని తిప్పికొట్టిన ఘనత భారతదేశంలో స్వాతంత్ర సంగ్రామంలో, భారతదేశం స్వాతంత్ర సంగ్రామం అనంతరం ప్రపంచ కార్మిక ఉద్యమ చరిత్రలో కనివిని రీతిలో భవన భవంతరాలు దద్దరిట్లట్టు, దిక్కులు పిగిలిటట్లు సమ్మె చేస్తే సమ్మెటతోటి యావత్ భారతదేశంలో ఉన్న పెట్టుబడిదారి శ్రామిక వర్గాన్ని పీల్చి పిప్పి చేస్తున్న వాళ్ళకు కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికన్ సామ్రాజ్యవాదులు కానీ గుండెల రైలు పరిగెత్తినాయి. ఇది ఆరంభం మాత్రమే, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. అందుకొరకే మరో చారిత్రక పోరాటం అవసరం అని CI2 10 సంఘాలు తరపున, భారతదేశ వ్యాప్తంగా 10 సంఘాల తరపున దానికి ప్రధానమైన నాయకత్వం వహించిన CI2 నాయకత్వం వహిస్తే ఆంధ్ర రాష్ట్రంలో CI2, తెలంగాణ రాష్ట్రంలో CI2కి సంబంధించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ గారు సమరశీల పోరాటాన్ని అత్యంత జయప్రదంగా నిర్వహించడమే కాకుండా వారి అనుభవాలతో వారికి సంబంధించిన విషయాలు ఈరోజు మనకు వ్యాసం రాసిందండి. వారి నెంబర్ 9490098034 9490098034 ఈ నెంబర్ అండి. ఈ నెంబర్కి మీరు ఆయనతో సంభాషించుకోవాలనుకున్న కార్మిక వర్గ పోరాటానికి సంబంధించిన ఏమైనా మీకు సందేహాలున్నా ఆ సందేహాలను తీర్చుకోవడానికి కానీ, భవిష్యత్ కార్యక్రమం రూపొందించుకోవడానికి కార్మిక వర్గమా, శ్రామిక వర్గమా, మీరు ఒంటరిగా లేరు. వలస కార్మికులు కానీ, అసంఘటిత కార్మికులు కానీ, మీకే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మధ్యరాత్రి కూడా మీరు తలుపు తట్టినట్టు సెల్లు తట్టండి, పలకండి. భూపాల్ గారు మీకు ఫోన్ ఎత్తుతారు. వీరిని నడిపిస్తున్న కామ్రేడ్ పాలడుగు భాస్కర్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండి. వీరి సహకారంతో ఎప్పుడు ప్రపంచ తత్వవేత్త కార్ల్ మార్క్స్ 1867 క్యాపిటల్ గ్రంథంలో ఒక అంశాన్ని నొక్కి చెప్పారు. పెట్టుబడిదారులు కార్మికుల మధ్య వర్గ పోరాటం అంటే 10 గంటల పోరాటమే అన్నారు. ఎప్పుడో 18వ శతాబ్దంలో చెప్పిన ఆయన మాటలు 200 సంవత్సరాలు దాటిన మనం చేసుకుంటూనే ఉన్నామంటే, మననం చేసుకుంటున్నామంటే నేటికి కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారి సమాజం ఎంతగా దోచుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో మిత్రపక్షాల సహకారంతో మరోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ కార్పొరేట్లు మరింత ఊడిగం చేసేందుకు పావులు గదుపుతున్నది. కార్మిక చట్టాల స్థానంలో లేబర్ కోడ్స్ తెచ్చి అమలు చేస్తుంది. ఓవైపు దాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్న కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం
పుండి మీద కారం చల్లింది. జూలై 5వ తేదీన 10 గంటలు 8 నుండి 10 గంటలు పెంచుతూ జీవో 282 విడుదల చేసింది. తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988 పరిధిలోకి వచ్చే సంస్థలో పని దినాన్ని అనుమతించింది. బీజేపీ విధానాలు తాము వ్యతిరేకమని నిత్యం మాట్లాడే కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో యాజమాన్యం లాభాల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట ఈ జీవో తెచ్చింది. కార్మికుల శ్రమను దోచిపెట్టడంలో బీజేపీ తమకు విధాన పరంగా తేడా లేదని కాంగ్రెస్ నిరూపించింది. కేంద్రంలో బడా బాయ్ లేబర్ కోడ్లు తెస్తే రాష్ట్రంలో చోటా బాయ్ షాప్స్ యాక్ట్ సవరణ తీసుకొచ్చారు, చేశారు. సింపుల్గా మనం 2 విషయాలు మాట్లాడదామండి. ఇక్కడ ఒక గొప్ప మాట మాట్లాడండి. 200 సంవత్సరాల క్రితం సంబంధించిన విషయం, 1867కు సంబంధించిన విషయం, క్యాపిటల్ అనే గ్రంథం విషయం. ఏంటిది క్యాపిటల్ గ్రంథం? దాన్ని తెలుగులో పెట్టుబడి అంటారు. పెట్టుబడి గ్రంథం ఏంటిది? ఎవరు రాసిన? కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్, జెన్నీ స్ఫూర్తి గారు, వాళ్ళ బిడ్డలు లారాతో సహా 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు కార్ల్ మార్క్స్ జీవితం, వారి స్నేహితులైన లోక కళ్యాణార్థం కోసం కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ వాళ్ళ కుటుంబాలు మొత్తం త్యాగనీరుతో ఈరోజు వాళ్ళ పెట్టుబడి గ్రంథం రాసిన తర్వాత ఈరోజు మానవ జాతి 800 కోట్ల ప్రజానికం భూగోళం మీద ఉండి అత్యంత సుఖప్రదమైన జీవితం, ఆధునిక జీవితం, 20వ శతాబ్ది జీవితం గడుపుతున్నారంటే అది పెట్టుబడిదారి గ్రంథాన్ని భూగోళం మీద వచ్చిన తర్వాత దాన్ని తత్ఫలితంగా దాన్ని అధ్యయనం చేసిన తర్వాత పోరాటాలు వచ్చిన తర్వాత లెనిన్ మహాశయుడు కూడా ఫ్రాన్స్లో ఉన్నప్పుడు ఆయన తప్పించుకొని వచ్చినప్పుడు లారగా కార్ల్ మార్క్స్ బిడ్డకి ఇట్లా వాళ్ళు బుక్ ప్రింటింగ్ చేస్తున్నప్పుడు ఆ సందర్భంలో వీళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి. హాట్ కేక్ లాగా రష్యన్ భాషలో ఈ పెట్టుబడి గ్రంథం అమ్ముడుపోయింది. అది అధ్యయనం చేసిన తర్వాత, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అధ్యయనం చేసిన తర్వాత, పెట్టుబడి గ్రంథం అధ్యయనం చేసిన తర్వాత బోల్షెవిక్ విప్లవం సక్సెస్ అయింది. అక్కడ బోల్షెవిక్ విప్లవాన్ని అక్కడ సక్సెస్ చేసిన తర్వాత కార్మిక వర్గం మొట్టమొదటిసారిగా ప్రపంచ భూగోళ మానవ చరిత్రలో అధికారంకి వచ్చిన తర్వాత రాజులు కింద దొక్కి వాళ్ళ మీద కార్మిక వర్గం పరిపాలన చేస్తుంటే దాని తత్ఫలితంగా యావత్ ప్రపంచంలో ఉన్న స్వాతంత్ర పోరాట కోసం ఉవ్విలూరుతున్న 102 దేశాలు స్వాతంత్ర సంగ్రామం జయప్రదమై ఈరోజు స్వేచ్ఛ గాలులు పీలుస్తూ ఆ 8 గంటలు 12 గంటలు చికాగో నగర వీధుల్లో వీరుల రక్త తర్పణతోని ఎర్రజెండగా పుట్టిన ఎర్రజెండా నీడన ఈరోజు మొత్తం యావత్ ప్రపంచం మొత్తం బ్రతుకుతుంది. చూడండి, 8 గంటల పని అప్పుడు స్టార్ట్ అయితే ఇప్పుడు 10 గంటలు నరేంద్ర మోడీ 12 గంటలు చేయాలని, ఆధునిక బానిసలుగా చేయాలని చూస్తున్నాడు. దీనికి సంబంధించిన విషయము యావత్తు కార్మిక వర్గాలంతా కలిసి పోరాడదామని సంతకాలు చేసి సమాయత్తమవుతుంటే బిఎంఎస్, భారతీయ జనతా పార్టీ కార్మిక వర్గ విభాగం వాళ్ళు కూడా చేస్తామన్నారు, కానీ తప్పించుకున్నారు. ఎవరి మీద పోరాటం? నరేంద్ర మోడీ మీద పోరాటం. ఎవరి మీద పోరాటం? అదాని అంబానీ మీద పోరాటం. వాళ్ళు ఇసురేస్తే, బిస్కెట్లు ఇస్తే తినే ఆరగించేది బిఎంఎస్ కనుక వాళ్ళు పాల్గొనలే. సరే, ఐఎన్టీసీ కాంగ్రెస్ సంబంధించిన సంఘం ఉన్నది. ఐఎన్టీసీ ఏం చేసింది? ఒకవైపు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఇండియా కూటమికి ఏర్పడి, ఇంకోవైపు ఈ 10 సంఘాల్లో ఏవైతే పిలిపించిన 10 సంఘాల్లో అంతర్భాగంగా ఐఎన్టీసీ ఒకవైపు ఉండి ఈ తెలంగాణలో ఐఎన్టీసీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు సహకరించేది పోయి నరేంద్ర మోడీని తిడతారు, నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తారు. 5వ తారీఖున 9వ తారీఖున సదస్సు సమ్మెట జరుగుతుంటే సమ్మెట పోరాటాన్ని తట్టుకోలేక భయపడి భీతిలో 5వ తారీఖున గుజరాత్ మోడల్ దేశం అంటారుగా, మోడల్ రాష్ట్రం అంటారుగా, గుజరాత్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చట్టం చేసిందండి. చెప్పండి కార్మిక వర్గం కోసం, శ్రామిక వర్గం కోసం ఎవరున్నారో? ఎర్ర జెండా ఉన్నది. ఎర్ర జెండా తరపున వీళ్ళు వెన్నుపోటు పొడిచినప్పుడు కూడా అద్భుతమైన రీతిలో ఒక చారిత్రాత్మకమైన పోరాటం చేసిండ్రు. అయితే ఏది నష్టమేముందండి, మీకేమైందండి అని అంటుండదు. ఏం లేదండి, ఆధునిక ప్రపంచంలో
ఆధునిక ప్రపంచంలో పెట్టుబడిదారీ ఈ వ్యవస్థలో 2 రకాల దోపిడీ జరుగుద్ది. అరే ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితం కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సమాన పనికి సమాన వేతనం ఆడల్లో కూడా చేయాలని ఉన్నది. మధ్యాహ్నం భోజన పథకంకి 1000 రూపాయలు ఇస్తానండి తెలంగాణలో. ఎన్నికల ముందు కొట్లాడితే సీటు నాయకుల నాయకత్వాన్ని కొట్లాడితే 3,000 ఇచ్చింది. మున్సిపాలిటీ కార్మికులకు, గ్రామ పంచాయతీ కార్మికులు 3-4 వేలు కూడా ఇస్తుందండి. కాంట్రాక్ట్ కార్మికులకి మామూలు దోపిడి కాదు, అసలు అడ్డు అదుపు లేకుండా వలస కార్మికులు తీసుకొచ్చాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బీహారు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ బీజేపీలు వెళ్తున్న ఆ రాష్ట్రాల్లో బతకడానికి తిండి లేక అన్నమో రామచంద్రాన్ని మలమటిస్తూ ఆ భార్య పిల్లలను వదిలిపెట్టి పందుల పాక కంటే హీనంగా రేకుల షెడ్లలో ఉండి రోజుకు 12-13 గంటలు పని చేస్తుంది. ఇక్కడ వలస కార్మికులకి ఇట్లా చూడండి మీరు. వాళ్ళు చచ్చిపోతే అడ్రస్ లేదు, వాళ్ళ గురించి అడిగే నాదులు లేడు. వరుస కాలుతున్నాయి ఫ్యాక్టరీలన్నీ. అంటే 2 రకాల దోపిడీ. ఒకటేమో వేతనం తగ్గించి చేసే దోపిడీ, లాభం పేరట వీళ్ళతో అధిక శ్రమ చేపించి ఇదొక దోపిడీ. రెండోది 8 గంటలు చేసే బదులు 10 గంటలు 12 గంటలు చేపిస్తుంది. ఈ 2 రకాల దోపిడీ. ఈ 2 రకాల దోపిడీ కార్మిక వర్గం కష్టజీవుల్ని భారతదేశంలో ఒకరి కాదు, ఇద్దరు కాదు, 120 కోట్ల మంది హిందువులు ఉన్నారు. 142 కోట్ల భారత ప్రజానికంలో 120 కోట్ల మంది హిందువులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అంటది కదా మేము హిందూ పార్టీ, మేము హిందువుల పక్షాన ఉన్నారు. నువ్వు హిందువుల పక్షాన ఉండేదైతే 120 కోట్ల మంది హిందూ నా బంధువులు, గంగాజల బిందువులు 10-12 గంటల్లో ఆధునిక బానిసలుగా మారుతున్న భారతీయ జనతా పార్టీ నీ నిజాయితీ, నీ సనాతన ధర్మాన్ని ఇక్కడ ప్రదర్శించు. అంటే పేరుకోమ రామరాజం, ఆదాని అంబానీల భోజనం కోసం కదా ఇది చేసేది. కనుక ఇది ఆరంభం మాత్రమే. 25-30 కోట్ల మంది భారత ప్రజానికం, కష్టజీవులు, శ్రామిక వర్గం ఎర్ర బావుట, పోరాట బావుటతోటి పోరాటం చేసిండు. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. జీవో 28లో ఏముంది, 28లో ఏముందో ఒకసారి చూద్దామండి. 282 చట్టమేమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము తీసుకొని వచ్చింది. వాళ్ళ మెడ మీద కత్తి పెట్టింది. 8 గంటలు చేయకుండా, భార్య పిల్లలతో ఉండకుండా మీరు బరిదెగించి ఇక్కడ బాన్సగిరి చేయండి అని ఇక్కడ ఒక చట్టం తీసుకొచ్చింది. దాన్ని మేము అందరం కలిసి తగలబెట్టినాం మొన్న. అట్లాగనే జీవో 28లో ఏముందో ఒకసారి చూద్దాం. తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988 పరిధిలోకి వచ్చే సంస్థల్లో రోజుకు 10 గంటల పని దినం పెంచుతూ షాప్స్కు మినహాయింపు ఉంటుందని జీవోలో పేర్కొన్నారు. ఈ చట్టంలోని సెక్షన్ 16, 17 సవరణలు చేస్తూ వ్యాపార సంస్థల్లో కార్యాలయాన్ని ఉద్యోగులంతా ఇక నుండి రోజుకు 10 గంటలు పని చేయాలి, వారానికి 48 గంటలు మించరాదని నిబంధన పెట్టారు. అలాంటప్పుడు 6 రోజులు రోజు 10 గంటలకు ఎందుకు పెంచారు? సమాధానం లేదు. వారానికి 60 గంటల పని చేయిస్తారు. 3 నెలల్లో 144 గంటలు మించరాదని పేర్కొన్నారు. రోజులో 6 గంటలు పని చేస్తే అరగంట మాత్రమే విశ్రాంతి ఉంటుందట. కార్మికులు యంత్రాలు మాదిరి పని చేయాలి. ఓవర్ టైం వేతనాలతో రోజుకు 12 గంటలు పెంచుకోవడానికి వారానికి 72 గంటల అవకాశం కల్పించారు. కేంద్రం లేబర్ కోడ్లో కూడా ఇదే చెప్పింది. ఇన్ఫోసిస్ ఐటీ అధిపతులు ఇదే కోరారు. పక్క రాష్ట్రాల్లోని ప్రపంచ బ్యాంకు ప్రియమైన ముఖ్యమంత్రి అన్ని కంపెనీల్లో, ఫ్యాక్టరీలలో 10 గంటలు పని దినానికే నిర్ణయం తీసుకున్నారు. గతంలో యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 12 గంటల పని దినం ప్రవేశపెట్టారు. ఇటీవల కర్ణాటక, తమిళనాడు ఇదే ప్రయత్నం చేశారు. ఇదే కోలో రాష్ట్రంలో పని దినం పెంచింది. తర్వాత అన్ని కంపెనీలకు వర్తించే విధంగా తీసుకువస్తారు. డబల్ ఇంజన్ సర్కార్ల పాలన చూడండి ఎట్లున్నది. డబల్ ఇంజన్ సర్కార్ల పాలన చూడండి. ఒక్కసారి సిటీలో బస్ స్టాండ్ దగ్గర, హైదరాబాద్ నగర్ దగ్గరికి రండి. సిటీకి వస్తే పాపం బిడ్డలు షాపులలో పనిచేసి ఎక్కడో పనిచేస్తారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో ఇక్కడ కుంట్లూరు, అనాజ్పూర్, దేశ్ముఖ పరిసర ప్రాంతాలు పోవాలంటే హైదరాబాద్కి రాత్రిపూట బస్సులు ఉండవు. వచ్చేపోయే లారీని బతిలాడుతూ ఉంటారు. ఇంటి చేరకు 12 గంటలు, 2 గంటలు కూడా అవుతుంది.
సాయంత్రం పని బంద్ చేస్తేనే. ఇప్పుడు 12 గంటలు చేయాలట, 10 గంటలు చేయాలట. అసలు వాడు పెళ్ళంతో సంసారం చేయాలి, భార్య పిల్లల్ని ఉంచుకోవాలనా లేదా చూడాలా లేదా? వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో భూమి కోసం, ముక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం సాగుతున్న వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాట కాలంలో మా భూమి అనే నాటకం ఒకటి ప్రదర్శించినప్పుడు ప్రజానటువంటి కళాకారులు 80 దశకంలో ఆ నాటకాన్ని నేను కూడా ప్రదర్శించాను. దాంట్లో మంగళి రాముడు నా పాత్ర. నేను సంఘంలో సభ్యతను చేర్చుకోవడానికి వస్తా కమ్యూనిస్టుల దగ్గరికి. నేను ఒక బానిసని, కనీసం ఇట్లా నిలబడడానికి కూడా నాకు అవకాశం లేదు. దొర ముందు ఇట్లా తలకాయ కింద పెట్టాలి, ఇట్లా చూడొద్దు. మంగళరాముడు పాత్ర నాది. నెత్తుకున్న రుమాలు తీసుకుని ఇట్లా పెట్టుకోవాలా. ఏంది చెప్పాయా నీ బాధ అని సంఘ నాయకులు అడిగితే ఏం చెప్పాలి? పొడవకు ముందే లేస్తే నా పిల్లలు పడుకొని ఉంటారు. రాత్రి అంతా పని చేసిన తర్వాత, రాత్రి పొద్దుకెక్కిన తర్వాత వస్తే నా పిల్లలు పడుకునే ఉండేదయ్యా. నా పిల్లలు నన్ను గుర్తుపట్టట్లేదు తండ్రి, నా పిల్లల్ని నేను గుర్తుపట్టట్లేదు తండ్రి. ఇంత గుడ్డు చాకిరి, రెడ్డి చాకిరి బాంచందరా అని కాళ్ళు మొక్కుతా, శుద్ధాన్ని తింటా, అన్న వదిలి పెట్టట్లేదు తండ్రి. ఇదే అండి నైజాం కాలంకి వ్యతిరేకంగా వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల పోతూ కొడుకు నైజాం సర్కారాన్ని, నైజాం సర్కార్ని బందబెట్టినా, పాలను బంధన పెట్టినా, ఎర్రగడ్డ తెలంగాణ గడ్డన సుందరయ్య గారి నాయకత్వాన 8 గంటల పని దినాన్ని ఇక్కడ స్థాపించుకొని నడుపుకుంటే ఈరోజు ఆధునిక పాలకులు 10 గంటలు 12 గంటలు చేయడం న్యాయమా ధర్మమా చెప్పండి? ఇదేనా సనాతన ధర్మం? ఇదేనా రామరాజ్య పరిపాలన? ఇదేనా హిందూ బంధువులు ఉద్ధరించే పరిపాలన? భారత ప్రజానికమా, హిందూ జన బంధువులారా, గంగా జల బిందులారా, ఎవరిని ఉద్ధరించడానికే ఈ పాలకులు పనులు చేస్తుంది. మీరు ఒకసారి ఆలోచించండి. వ్యాపారులకు లాభం చూడండి, కార్మిక వర్గానికమో కష్టజీవులకమో పొద్దాక గుడ్డు చాకరి, రెడ్డి చాకరి చేసేటోళ్ళకి నష్టం అవుతాం. వ్యాపారులకు లాభే లాభం. కట్టలు డబ్బులే డబ్బులు. రాష్ట్రంలో కార్మిక శాఖ లెక్కల ప్రకారం 7,79,223 ఎస్టాబ్లిష్మెంట్స్ ఈ జీవో పరిధిలోకి ఉన్నాయి. చూసుకోండి, 7 లక్షల మంది కుటుంబాల బతుకండిది. ఇందులో సుమారు 24,66,360 మంది ఉపాధి పొందుతున్నారు. వీరికి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ జీవో 116 2007 ప్రకారం వేతనాలు నిర్ణయించారు. నేటికి కనీస వేతనం 12,420 రూపాయలు మాత్రమే కనీస వేతనం ఇస్తానండి. ఇది కూడా ఇయ్యట్లే, 5-6 వేలే ఇస్తా ఉన్నారు. ఈ చట్టం చేసిన పెద్దలు, అయ్యా మీరు ఒకసారి బజారు ఇవ్వండి, బజారు పట్టుకొని జీతం పట్టుకుని మీ అమ్మలక్కల్ని లేదా మీ పిల్లల్ని పట్టుకొని ఒకసారి పోండి, సరుకులు కొనండి. గుడ్ల నిండా నీళ్ళు వస్తున్నాయి. 10,000 పట్టుకొని సరుకులకు పోతే గుడ్ల నిండా నీళ్ళు వస్తున్నాయి. కడుపు నిండా ఆహార పదార్థాలు తీసుకోవడానికి పోతారు. షాపులలో కనిపిస్తున్నాయి, చేతుల్లో డబ్బులు ఎప్పుడన్నా వీలున్నప్పుడు కొనుక్కోవచ్చులే అని అడియాశలు చేసుకొని ఏదో ఒక పూట చావకుండా బ్రతుకుతూ చాలని సన్న బియ్యానికి బదులు దొడ్డు బియ్యం, 10 కిలోల పప్పుకు బదులు కిలో పప్పు, 5 లీటర్ల నూనెకు బదులు 2 లీటర్లు, ఇంత చింతపండు బదులు కొద్ది చింతపండు. అరే అర్ధాకలతో బ్రతుకుతున్నారయ్యా. అన్నమో రామచంద్రన్ బ్రతుకుతున్నాయా రామరాజ్య పరిపాలనలో, ఇందిరమ్మ పరిపాలనలో, బంగారు తెలంగాణ పరిపాలనలో, డబల్ ఇంజన్ రాష్ట్ర పరిపాలనలో కనీస వేతనాలు సవరించలేదు. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి సవరించాలి, అందుకు ప్రభుత్వం సిద్ధపడలేదు. కానీ 365 రోజులు 24 గంటలు తెచ్చి వ్యాపారం చేసుకోవడానికి 10 గంటల పాటు చేయించుకోవడానికి ఆగమేఘల మీద జీవో ఇచ్చారు. ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానంలో ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది? అధిక పని గంటల వల్ల కార్మికులు, ఉద్యోగులు ఎంత నష్టపోతారు, వ్యాపారులు ఎంత లాభం పడతారు పరిశీలిద్దాం. ఉదాహరణ, కార్మిక శాఖ షాప్ ఎంప్లాయీస్కు ఇచ్చిన జీవో 116 ప్రకారం సగటున 13,000 కనీస వేతనం ఉంది. రోజుకు 10 గంటలు చొప్పున నెలకు 26,000 రోజులకు గాను 260 గంటల పని చేస్తారు. 8 గంటల చొప్పున 208 గంటల పని చేయాలి. 52 గంటల ఓవర్ టైంకు డబుల్ వేతనం లెక్కిస్తే చట్ట ప్రకారం 6,500 రూపాయలు ఇవ్వాలి. మొత్తం 25 లక్షల మందికి ఓవర్ టైం వేతనాలు లెక్కిస్తే నెలకు
1,625 కోట్లు, ఏడాదికి 19,500 కోట్లు. చూడండి, 2 గంటల పని పెంచడం వల్ల కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారు, యాజమాన్యులు లాభపడుతున్నారు. పెరిగిన ధరల ప్రకారం కనీస వేతనం 26,000 ఇవ్వాలని కార్మిక సంఘం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూనే ప్రభుత్వం కనీస వేతనలే పెంచకపోవడం వల్ల ఒక ఉద్యోగి నెలకి 13,000 ఇప్పటికీ నష్టపోతున్నాడు. ఇవి లెక్కిస్తే 25 లక్షల మందికి ఏడాదికి మరి 32,500 కోట్లు నష్టపోతున్నారు. ఇదంతా ఏడాది లెక్కన రాష్ట్రంలో మొత్తం 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో 1 కోటి మందికి పైగా ఉన్నారు. వారందరికీ లెక్కిస్తే ఏడాదికి 1,30,000 కోట్ల రూపాయలు. చూడండి, కార్మికులు దోపిడీకి గురవుతున్నారు. పెట్టుబడిదారు వర్గం ప్రభుత్వాలపై తెచ్చే ఒత్తిడి వేతనాలు పెంచనివ్వడం లేదు. ఏళ్ల తరబడి వేతన సవరణ కూడా లేదు. కార్మిక శాఖ మంత్రి ప్రతిపాదనను ముఖ్యమంత్రి మంత్రులతో కమిటీ వేసి వేతనాలు ఎలా తగ్గించాలని ఆలోచిస్తున్నారు. పని గంటలు పెంచడానికి మాత్రం కమిటీ వేయలేదు. చర్చ కూడా జరగలేదు. గుట్టు చప్పుడు కాకుండా జీవో జారీ చేస్తున్నారు. మీకు అర్థమవుతుందండి? అర్థమవుతుందా? కోన్ కిస్కా ఊర బిస్కా గలీజ్ నా కొడక, మురికి నా కొడక, లేబర్ నా కొడక, నీతో మాకేం పనిరా? ఓట్లు వేసేటప్పుడు నీకు బస్సు టికెట్ ఇస్తాం, రానుబోని ఛార్జీలు ఇస్తాం. నీకు ముక్క కావాలన్నా, బొక్క కావాలన్నా, చుక్క కావాలన్నా ఓట్లు వేసుకుంటూ కథం వెళ్ళిపో. అరే, ఈ ఫ్యాక్టరీని తీసుకొని వస్తే వాడికి పరిశ్రమ పెడితే వాడికి మేము నీళ్లు ఫ్రీగా ఇస్తాం, భూమి ఫ్రీగా ఇస్తాం, ట్యాక్సీలు తగ్గిస్తాం, వాడి పరిశ్రమకి కరెంటు ఫ్రీగా ఇస్తాం. వాడి వ్యర్థారులు మొత్తం మూసి వాగులలో అక్కడ జనాలు మొత్తం ఆగమైతే కూడా చూస్తాం, గుడ్లప్పగిచ్చి చూస్తాం. బానిసలు కట్టేసినట్టు, ఆధునిక బానిసలు గొడ్లు బందరు దొడ్లు వేసినట్టు లేబర్లకు రేకుల షెడ్లలో ఉంచుతాం. మాకు డబ్బులు, పాలకులకు మాకు డబ్బులు. 25 కోట్లు పెట్టి, 50 కోట్లు పెట్టి, 100 కోట్లు పెట్టి ఎమ్మెల్యేగా నిలబడ్డాం మేము. 100-200 కోట్లు పెట్టి ఎంపీగా నిలబడ్డాం మేము. మాకు డబ్బులు కావాలా? కుండ పెడతాం, మాకు బిందె రావాలా? మాకు డబ్బులు కావాలంటే అరే నువ్వు ఓటేసే గలీజు మురికి నా కొడక, లేబర్ నా కొడక, నువ్వు పైసలు కొట్టేస్తోడిరా నువ్వు. నాకు పైసలు కావాలా? పెట్టిన పెట్టుబడి కావాలా? పెట్టిన పెట్టుబడి కావాలంటే పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరిశ్రమలు స్థాపిస్తే వాళ్ళు వందల వేల కోట్ల రూపాయలు మా బొందల పడేస్తారా? మేము చచ్చిపోయిన తర్వాత కట్టగట్టుకొని మేము ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు బతుకుతాం రా? చెమట, గడ్డం, మీసాలు పెరిగి, జుత్తు పెరిగిన మురికి నా కొడుక, లేబర్ నా కొడుక, నీతో నాకు ఏం అవసరం రా అని ఇప్పుడు చట్టం చేస్తుందండి, ప్రభుత్వం పరిపాలిస్తుందండి. అర్థం చేసుకోండి బాబులు. జయబోలో శ్రీరామ్ జీకి జై, జయబోలో భారత్ మాతాజీకి జై. ఈ రాష్ట్రం హిందూ రాష్ట్రంగా కావాలా? నీ బొంద రాష్ట్రం కావాలా? మీ బతుకుల్ని, మీ కష్టాన్ని, మీ కష్టార్జితాన్ని ఈ రీతిలో బొంద పెడతాంటే ఇది తెలుసుకోకుండా పరిశ్రమాధిపతులు, రాజకీయ నాయకులు, పాలకులు నిన్ను, నన్ను, వాడు హిందూ అయినా, ముస్లింలైనా, క్రైస్తవులైనా మనల్ని ఈ రీతిలో దోపిడీ చేస్తుంటే ఈ దోపిడిని హిందూ, ముస్లిం, క్రైస్తవులందరం కలిసికట్టుగా వ్యతిరేకించి పోరాడకుండా హిందూ ముస్లిం ఘర్షణలతోటి వైషమ్యాలను రేకెత్తిస్తాను. ఎవరు మన శత్రువులు? వీళ్ళు మన శత్రువులు. దేశద్రోహానికి నీకు ద్రోహం చేస్తున్నా, నాకు ద్రోహం చేస్తున్నా పాలకులు మన శత్రువులు. వాళ్ళు నడిపిస్తున్న పారిశ్రామికాధిపతులు వేల లక్షల కోట్ల రూపాయలు ఎత్తుకపోతున్నా నీ కష్టార్జాన్ని, నా కష్టార్జాన్ని దొబ్బ తింటున్నా వాళ్ళు మన శత్రువులు. ఆ శత్రువులు పక్కన పెట్టే ముస్లింలు మన శత్రువులాగా వాళ్ళకు మన గొడవలు పెట్టే రాజకీయ కుట్రలు, కుతంత్రాలు మీరు అర్థం చేసుకోవాలి. శ్రామిక జనమా, తెలివి పెంచుకో. శ్రామిక కష్టజీవులారా, ప్రభుత్వంలోకి నెట్టేస్తున్న ప్రభుత్వాలు బానిసత్వంలే. ఇది ఆధునిక బానిసత్వం అన్నట్టు. కార్మికులు శ్రమం దోచుకోవటం వల్ల పోగుపడిన పెట్టుబడి క్రమంగా గుత్త పెట్టుబడిగా మారింది. అర్థమైందండి? కష్టజీవుల్ని దోపిడీ చేసిన సంపద, లాభం ఏదంతా గుత్త పెట్టుబడిగా మారిపోయిందండి. ఈ గుత్త పెట్టుబడిగా మారింది. ప్రపంచీకరణ వల్ల
విశ్వవ్యాప్తంగా ఫైనాన్స్ పెట్టుబడిగా విస్తరించింది. అది ఇప్పుడు దేశాల ఆర్థిక వ్యవస్థల్ని అతలాకుతలం చేస్తున్నది. తన ఆటంకాలను తొలగించాలని ఒత్తిడి చేస్తుంది. వాటిలో కీలకమైనది కార్మిక సంక్షేమం, కార్మిక చట్టాల మార్పు లేదా రద్దు చేయడం. చారిత్రాత్మకంగా ఎన్నో పోరాటాలు, త్యాగాల వల్ల 8 గంటల పనిదినం సాధ్యమైంది. ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా 1810 రాబర్ట్ ఓవెన్లో 8 గంటలు పనిదినం ఆలోచన రేకెత్తించింది. 1817లోనే 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల వినోదం ఫార్ములా ముందుకు తెచ్చింది. ఇంగ్లాండ్లో కార్మిక వర్గం పోరాడు 1847 ఫ్యాక్టరీల చట్టం ద్వారా 10 గంటల చట్టమైంది. 1866లో అంతర్జాతీయ వర్కింగ్ మెస్ అసోసియేషన్ మార్క్స్ చొరవతో తీర్మానం చేసింది. 1886లో అమెరికా చికాగో వీరుల త్యాగం తెలిసింది. రష్యా విప్లవం తర్వాత 8 గంటల పని అనేక దేశాలు సాధించుకునే భారతదేశంలో 1862 హౌరా రైల్వే కార్మికులు సమ్మె 8 గంటల పని కోసం జరిగింది. అర్థం చేసుకో, 1862లో భారతదేశంలో కార్మిక వర్గం 8 గంటల కోసం పోట్లాడితే 2025లో నరేంద్ర మోడీ సనాతన ధర్మం ప్రకారం అధర్మంగా అంబానీ ఆదానాలకు కొమ్ముగాస్తూ వాళ్ళ లాభాల కోసం కార్మిక వర్గ చీమునెత్తులు పీల్చేందుకు 8 గంటలు 12 గంటలు పని పెడతా ఉన్నాడు. 1919లో ILO ఏర్పడిన తర్వాత అన్ని దేశాల అమలు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ILO మొదటి కన్వెన్షన్లో 8 గంటల పని దినం నిర్ణయమైంది. కానీ దీన్ని మోడీ ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నది. రాష్ట్రంలోని కాంగ్రెస్ కూడా ILO కన్వెన్షన్ తీర్మానం ధిక్కరించింది. పెట్టుబడిదారులకు కార్మిక వర్గాన్ని తాకట్టు పెట్టి బానిసత్వంలోకి నెట్టివేస్తున్నది. పని గంటలు తగ్గిస్తున్న దేశాల గురించి కూడా మనం మాట్లాడదాం. మీరు చూడండి, ఇక్కడ అనంతసేపు అనుకున్నాం కదండి, ప్రపంచవ్యాప్తంగా ఆల్బిత్రి వ్యవహారంగా లేదండి. 3 లక్షల సంవత్సరాల మానవ జీవిత చరిత్రలో ఒకడి మీద ఒకడు దోపిడీ చేసేదాన్ని తిరుగుబాటు చేసుకుంటా స్వాతంత్రం వచ్చే తర్వాత ఈ రీతిలో మనం సుఖంగా బ్రతుకుతున్నాం. మళ్ళా మనం ఇంకా తీసుకుపోతున్నాడు, మధ్య యుగాలకు పట్టుకుపోతున్నాడు నరేంద్ర మోడీ. బానిస యుగంలోకి పట్టుకుపోతున్నాడు నరేంద్ర మోడీ. 26 వేల రూపాయలు కాదు, 50,000 రూపాయలు పట్టుకొని పోయినా కూడా ఒక కుటుంబం మొత్తం కడుపు ఉండే తిండి తినాలన్నా, ఇంటి మంచి ఇల్లు కిరాయి తీసుకోవాలన్నా, పిల్లలు కరెంటు బిల్లులో ఆ ఫీజులు కట్టాలన్నా నెలకు 50,000 రూపాయలు కూడా సరిపోదండి. నువ్వు జీతాలు పెంచేది పోయి నువ్వేమన్నా నా అక్రాలు చేస్తున్నావు. ఎన్నికలప్పుడు 100 రోజుల ధరలు తగ్గించినా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాను ఇచ్చిన నెలకే, సంవత్సరానికే 22 కోట్ల ఉద్యోగాలే ఉన్న ఉద్యోగాలు కూడా బిగుతావు, ధరలు పెంచుతావు. ఉన్న పని చేసుకుంటోళ్ళ కడుపు కొడుతున్నావు నువ్వు నరేంద్ర మోడీ. కడుపు కొడుతున్న వాళ్ళు పని దినాలు పెంచుతున్నావు, జీతాలు తగ్గిస్తున్నావు, ధరలు పెంచుతున్నావు. అసలు బ్రతకాలా చావాలా? చావాలా బ్రతకాలా? నీకేమో 12 లక్షల రూపాయలు షూటు కావాలా, బూటు కావాలా, అంటే గాలి మోటార్ ఎక్కుతావు, అంటే గాలి మోటార్ ఎక్కుతావు. వేల కోట్ల రూపాయలు నీకు కాపలాగా ఉండాలా? ఈ దేశానికి నీకన్నం పెట్టేటోళ్ళు, నాకన్నం పెట్టేటోళ్ళు, కరెంట్ ఇచ్చేటోళ్ళు, రైళ్లు నడిపేటోళ్ళు, బస్సులు నడిపేటోళ్ళు, డీజిల్ పట్టేటోళ్ళు, ఇండ్లు కట్టేటోళ్ళు, ఉపాధి చూపించే రీతిలో పరిశ్రమలు పనిచేసేటోళ్ళు, వాళ్ళు కడుపు కొట్టడం ఇది ఎట్లా ధర్మం? ఇదేనా విశ్వగురు? ఎవడికి కాపలా ఉంటానా నువ్వు? శ్రామిక వర్గానికి, కష్టజీవులకు, కార్మిక వర్గానికి, ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు ఉంటున్నావా? ఈ దేశానికి అన్ని రకాల సంపద సృష్టిస్తున్న కార్మిక వర్గానికి, కష్టజీవులకు ఉంటున్నావా? ఆదానికి అంబానికి ఉంటున్నావా? హిందూ జనాలారా, గంగాజల బిందువులారా, హిందూ బంధువులారా, ఒక్కసారి అర్థం చేసుకోండి. హిందువుల కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందా? ఆదాని అంబానీల కోసం పనిచేస్తుందా? ఒకసారి ఆలోచించండి. ప్రధాని, ముఖ్యమంత్రి ఇద్దరు పెట్టుబడిదారుల కోసం ప్రపంచ పర్యటనలు చేస్తున్నారు. అక్కడి దేశాల పని గంటలు పరిశీలించారా? అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, జపాను, స్వీడన్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్ లాంటి దేశాల్లో 5 రోజుల పని 2 రోజుల పాటు సెలవు ఇస్తున్నారు. చెప్పిగా 5 రోజులే పని జరుగుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో వారానికి 30 గంటల నుండి 40 గంటల లోపే అమలు చేస్తున్నారు. అవసరాలకు సరిపడే వేతనాలు నిర్ణయిస్తున్నారు. కానీ
మన దేశంలో పని గంటలు పెంచుతూ చట్టాలు చేస్తున్నారు. బహుళజాతి కంపెనీలు మన దేశంలో చవకగా లభించే శ్రమశక్తి దోచుకోవడానికి వస్తున్నాయి. సంపద మూట కట్టుకొని పోతున్నాయి. అందుకు పాలకవర్గ విధానాల్లో మార్పు చేసి ఏకపక్షాన్ని సహకరిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర కార్మిక వ్యతిరేక నిర్ణయాలు దేశంలో వామపక్ష ప్రజాతంత్ర శక్తులు మాత్రం ప్రతిఘటిస్తున్నాయి. 10 కార్మిక సంఘాలు ఒక్కటై జూలై 9న 25 కోట్ల మంది సమ్మె చేశాయి. అయినప్పటికీ పాలక వర్గాల్లో మార్పు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కార్మిక వర్గం అంతా ఒకతాటిపైకి రావాలి. దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినం కోసం మరో చారిత్రక పోరాటానికి సిద్ధమవ్వాలి. ఈ సిద్ధపరచడానికి విద్యార్థి యువజనులు, మహిళలు, కార్మికులు, కర్షకులు అందరూ ఏకతాటిపై రావాలా. అందులో అంతర్భాగంగానే కవులు, రచయితలని అందరినీ రంగారెడ్డి జిల్లాలో 27వ తారీఖున ఈ ప్రపంచ గుత్త పెట్టుబడిదారి ఆర్థిక విధానాల ఫలితంగా, వాళ్ళ లాభాల దోపిడీల ఫలితంగా, వాడు నష్టాన్ని పూడ్చుకొని ఫలితంగా వాడు ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి, లోటును పూడ్చుకోవడానికి యుద్ధాలు చేస్తుండే కనుక భారతదేశంలో దాన్ని తిప్పికొట్టడానికి శ్రామిక వర్గం ఇట్లా 25-30 కోట్ల మంది మొత్తం బయలుదేరుతుంటే వాళ్ళలో విభజించి పాలించాలనే దుష్టబుద్ధి, ఇంగ్లీష్ వాడు పెట్టిన దుష్టబుద్ధి ఏదైతుందో, కుతంత్రాలు అయితే ఉన్నదో, హిందూ ముస్లిం ఘర్షణలతోటి మత ఘర్షణలు పెడతాను. మతోన్మాదానికి వ్యతిరేకంగా దేనికి ఆల్టర్నేట్గా ఇప్పుడు మనం ఉదాహరించినట్లు అభివృద్ధి చెందిన దేశాల్లో 5 రోజులే పని దినాలు ఎట్లెట్లుంటుంది, వాళ్ళ పని గంటలు ఎట్లెట్లున్నాయి. అసలు సోషలిస్ట్ దేశాల్లో కార్మిక వర్గ సౌఖ్యం, కార్మిక వర్గ సౌభాగ్యం, కార్మిక వర్గ స్వర్గలోకంగా తూలనాడుతున్నాయి, వరదిల్లుతున్నాయి. దీనికి సంబంధించిన విషయం శ్రామిక వర్గానికి అందరికీ అర్థమయ్యేందుకు కవులారా, రచయితలారా కవి సమ్మేళనంకి రండి. ఈ నెల 27వ తారీఖున ఇబ్రాహీంపట్నంలో కామ్రేడ్ పాషా నరహరి స్మారక భవనంలో ఉదయం 10 గంటలకు ఉంటుంది. దానికి సన్నాహకంగా 20వ తారీఖున కవులు, రచయితలతో ముఖ్య కార్యకర్తల సమావేశం ఉన్నది 10 గంటలకి. ఈ 2 సమావేశాల నిర్ణయం తర్వాత రంగారెడ్డి జిల్లాలో కవులు, రచయితలతోటి బ్రహ్మాండమైన జిల్లా మహాసభలు పెడదాం, జనాల్ని లేపుదాం. మన కవిత్వంతో, మన కలంతో, మన గలంతో, మన పెన్ను గన్నులాగా పేరు చేద్దాం. కార్మిక వర్గాన్ని తట్టి లేపుదాం, భుజం తట్టి లేపుదాం. ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడి చేస్తున్న అమెరికన్ సామ్రాజ్యవాదుల దుష్టపన్నాగాల్ని, ప్రపంచ యుద్ధోన్మాదుల్ని, మతోన్మాదుల్ని, నయా ఫాసిస్టు పాలకుల్ని ఉరికిచ్చి తరిమి కొట్టే రీతిలో ప్రజానికాన్ని చైతన్యం చేద్దాం. లేవండి, రారండి. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.